ఎండోమెట్రియోసిస్ అనేది ఏంటంటే చాలా సింపుల్ గా చెప్పాలంటే మెన్సెస్ లో 2 to 3 days బ్లీడింగ్ అవుతుంది. ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి పొట్ట లోపల అంటే ఓవరీస్ లోపల కూడా బ్లీడింగ్ అవుతుంది. దాంతో ఒవేరియన్ సిస్ అని వస్తాయి. సో ఎండోమెట్రియోసిస్ తో ఏమవుతుంది, పీరియడ్ టైంలో ఈ ఒవేరియన్ సిస్ పెద్దగా అవి పెయిన్ వస్తుంది. సో వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే వీళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, కానీ పీరియడ్స్ వచ్చే ముందు వచ్చిన తర్వాత కూడా బ్యాక్ ఏక్ కానీ పొత్తి కడుపులో చాలా నొప్పి కానీ వస్తాయి. తర్వాత ఇంకా సివియర్ ఫార్మ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ లో ఇన్ఫర్టిలిటీ వస్తుంది. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయినా సరే ఆ ట్యూబ్ దానిని అందుకోకపోవడం, లేకపోతే యూట్రస్ లైనింగ్ లో చేంజెస్ వచ్చి బేబీ నిలవకపోవడం, ఇలాంటి వాటి వల్ల ఎండోమెట్రియోసిస్ లో కూడా మనకి ఇన్ఫర్టిలిటీ వస్తుంది. ఎండోమెట్రియోసిస్ ఎందుకు వస్తుంది అని చాలా థియరీస్ ఉన్నాయండి. కొంతవరకు అది జెనెటిక్ ఏమో తెలీదు, ఇలాగా చైల్డ్ బేరింగ్ అది లేట్ చేస్తే కూడా వస్తుంది. ఎగ్జాక్ట్ రీజన్ అనేది ఇంతవరకు ఈ కారణం అని ఎవరు చెప్పలేకపోయారు. కానీ ఎండోమెట్రియోసిస్ తో కూడా ఏంటంటే ఎర్లీగా స్కాన్స్ తో డిటెక్ట్ చేయగలము. ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే వీళ్ళకి చాలా రిలీఫ్ ఇచ్చి టైంకి పిల్లలు పుట్టించేటట్టు లాప్రోస్కోపీసో ఇంజెక్షన్సో మనం చేయగలము. సో అగైన్ ఎర్లీ డిటెక్షన్ అనేది ఇంపార్టెంట్. మనకి ఏవో సిమ్టమ్స్ ఉన్నాయి, మనకి ఎండోమెట్రియోసిస్ ఉంది అని బాధపడుతూ కూర్చునే కన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయించుకుని డయాగ్నోస్ చేసుకుని దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఎంఫసిస్ అంతానంటే మేము పేషెంట్ ఎడ్యుకేషన్ మీద ఇస్తాం. అందరూ చదువుకున్న వాళ్ళే, చదువుకోకపోయినా వాళ్ళకి అర్థం చేసుకునేటట్టు మేము చెప్పి వాళ్ళని కూడా మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలి, మీ ప్రాబ్లం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాలి. సో ఈ పేషెంట్ కౌన్సిలింగ్ అనేది ఇదివరకు లేదు. ఈ 2010 తర్వాత బాగా ఎక్కువైంది. పేషెంట్స్ కూడా సోషల్ మీడియా చదువుకుని వాళ్ళకి అవగాహన ఎక్కువైంది. వాళ్ళు వచ్చి మాతో ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలుసుకుని ఈ పీసీఓఎస్ కాదు, ఎండోమెట్రియోసిస్ కాదు, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా తెలుసుకుని ప్రొసీడ్ అవుతున్నారు. కాబట్టి అది కొంతవరకు మంచిది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.